అమెరికాలో యూదు ల్యాబీ తర్వాత చైనా ల్యాబీ చాలా స్ట్రాంగ్ అయింది. యూదు ల్యాబీనేమో బిజినెస్ పరంగా కమ్యూనిటీ పరంగా ఉంటుంది. బట్ చైనా ల్యాబీనేమో అన్ని రంగాలు అక్కడ విద్యా రంగంలో, వైద్య రంగంలో, కార్మిక రంగంలో, వివిధ వ్యాపార రంగంలో అన్నిట్లలో ఉంటుంది. వాళ్ళు చాప కింద నీరులా వ్యవహారం నడిపించుకుంటూ వస్తారు. ఇప్పుడు తాజాగా దాని ఇంపాక్టే మొన్నటిదాకా 450% పన్నులు చైనా మీద అన్నటువంటి ట్రంప్ 19% దిగిపోవడానికి, ఇప్పటికి కూడా రష్యా నుండి అత్యధిక ఆయిల్ చైనా కొంటూ ఉంటే కూడా దాన్ని మాట్లాడకుండా భారత్ మీద పడి ఏడవడానికి ఈ చైనా ల్యాబీనే అక్కడ కీలకం. అయితే చైనా ల్యాబీకి పక్కన పెట్టి ఇప్పుడు తాజాగా ఒక్క నిర్ణయం మాత్రం తీసుకున్నారు. ఫెంటానిల్కి సంబంధించి స్టాప్ చైనీస్ ఫెంటానిల్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. ఆ చట్టానికి కాంగ్రెస్ అక్కడ అంటే వాళ్ళ పార్లమెంట్ అనమాట 407 మంది మద్దతుగా 4 మాత్రం వ్యతిరేకంగా ఓటేశారు. అంటే అమెరికా లెథల్ ఫెంటానిల్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయం విషయంలో చైనాకి వ్యతిరేకంగా అక్కడ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. మరి అమల్లో ఏ మేరకు చేస్తారో చూడాలి.